ఇరిగేషన్ సూక్ష్మ సేద్యం అంటారు. మామూలుగా మనకి కాలవలో బావులో మోటార్లో ఉన్నటువంటి చోట్ల నీళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నీళ్లు రానటువంటి చోట్ల కొంచెమే నీళ్లు వచ్చేటటువంటి చోట్లన కొన్ని రకాల పంటలకి తక్కువ నీళ్లు అవసరమైనటువంటి చోట్లన ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటి సిస్టమ్ నడుస్తుంది. సన్నటి జల్లుల్లాగా కురిసేటటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్కి కావాల్సింది రైతులకి డబ్బులు కావాలి, పెట్టుబడి కావాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బోల్డ్ అంత సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. జగన్ టైంలో ఇది అతిపెద్ద ఫెయిల్యూర్. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అదొక కీలకమైనటువంటి అంశం. చివరి ఏడాదిలో చేసుకొచ్చారు, కానీ అప్పటికే చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో లాస్ట్ ఇయర్లో మాత్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో ఇచ్చింది. తర్వాత స్థానంలో గుజరాత్ 1.16 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత స్థానంలో 1.02 లక్షల హెక్టార్లు, కర్ణాటక 97,400 హెక్టార్లు, తమిళనాడు 90,800 హెక్టార్లతో మన తర్వాతనున్నాయి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే రాయలసీమలో తక్కువ నీటితో పంటలు పండించి సత్ఫలితాలు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తోడుగా నిలవటం, అక్కడ కొన్నేళ్లుగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం, సూక్ష్మ ఎరువులకు కూడా బిందు సేద్యంతో పాటే మొక్కలకు అందించే ఫర్టిగేషన్ విధానంలో రాష్ట్రంలో అమలవుతుంటాం. దీనివల్ల దిగుబడులు పెరగడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతూ ఉంటాం. 2024-25 ఆర్థిక సంవత్సరం 1,17,880 హెక్టార్లు ఈ సూక్ష్మ సేద్యం అమలు చేయడానికి గాను 1,176 కోట్లు ఖర్చు పెట్టారు పబ్లిక్, అంటే రైతులు. ఇందులో కేంద్రం 328 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 598 కోట్లు సమకూరిస్తే రైతుల వాటా 250 కోట్లు. అంటే అంత సబ్సిడీ లభిస్తుందన్నమాట. అది చక్కగా వినియోగించారు.